గతంలో కూడా ఈ భవానీపేట స్కూల్లో ఫుడ్ పాయిజన్ వల్ల విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన బయట కాకుండా టీచర్లు అడ్డుకున్నట్లు విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఇలాంటి విధానాన్ని అరికట్టాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. జిల్లా అధికారులు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాల్సిన కోరుతున్నారు. ఫుడ్ పాయిజన్ తో అనారోగ్యానికి గురైన విద్యార్థులకు స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. कड़पी नొప్పి डॉक्टर साहब వీడియోలో వచ్చినాయి కదా అంత కల్తీ ఫుడ్ పురుగులు అన్నీ ఉన్నాయి దాంట్లో మీ రిపోర్ట్ మీద ఉంటుంది మరి ఎందుకంటే మీ రిపోర్ట్ స్ట్రాంగ్ ఉంటే ఇంకో చోట అలాంటి నరేష్ ఏ క్లాస్ చదువుతున్నావు? 9th క్లాస్. నీకు ఇప్పుడు ఇంతకుముందు ఎన్నిసార్లు అయింది ఇట్లా? ఇంతకుముందు ఒక పని అయింది, 9 తారీఖు అట్లా అయింది, నిన్న అయింది. సార్లు ఏమన్నారు? సార్లు మార్గాన్ని మీకైతుందా అట్లా నిన్న సార్లు చెప్పలే, ఆయనతో చెప్తే గోళీకి ఇచ్చిర్రు. ఎప్పుడైతే ఎప్పటిదాకా ఉంది ఆడ ఊర్లే? 3కి అయితే 6:30 దాకా ఉన్నాం ఊర్లే. చెప్పలేదు.